నమస్కారం. ఈరోజు పామర్రు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు పూర్తి కావచ్చింది. నిన్ననే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈరోజు మీ అందరినీ కూడా కలుసుకోవడం గల కారణం ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకి ఎటువంటి పరిపాలన అందించాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది, పరిపాలనా విధానంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారో ఇవన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకొని మళ్ళా రేపు 2024 రేపు మే 13వ తారీఖు ఏదైతే ఉందో ప్రజలందరినీ మేము ఎందుకు ఓటు అడగాలి, ప్రజలందరూ కూడా మాకు ఎందుకు ఓటేయాలి అనే విషయం ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ పరిపాలనా విధానాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీతో పంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు పట్టించుకొని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటూ పోరాటం చేసి ప్రజలకు ఎటువంటి పరిపాలన అందించాలని చెప్పి సుదీర్ఘంగా పాదయాత్ర చేసి మీరందరూ కూడా అవకాశం ఇస్తే ఇటువంటి పరిపాలన అందిస్తారన్నటువంటి ముఖ్యమంత్రి గారు 100కి 99% వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి పరిపాలనా విధానాన్ని మార్చేశారు. అంటే ఇదివరకు కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఉంటాయి, కానీ ఈరోజు జన్మభూమి కమిటీలు కాదు కదా, ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని పరిరక్షించాలి అనే ఒక ఆలోచనతోటి పూర్తిగా పరిపాలన కొనసాగింది. అదేవిధంగా ఆ రోజు గాంధీ గారు ఏమైతే కలలు కన్నారో గ్రామ స్వరాజ్యం కావాలి అని ఆ రోజు ఏమైతే కలలు కన్నారో ఈ రోజు గ్రామం ఒక యూనిట్గా అంటే ప్రతి 2000 జనాభాకి ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు ఇక్కడ 11 మంది ఉద్యోగస్తులను ఏర్పాటు చేసి వాళ్ళకి అనుబంధంగా వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు తీసుకునే వాళ్ళకి గౌరవం కల్పిస్తూ, ఎందుకంటే ప్రతి పౌరుడికి కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. దానికి అనుగుణంగానే అవ్వతాతలకి పెన్షన్ ఇచ్చే విధానం కానీ, ఇదానికి పెన్షన్ ఇచ్చే విధానం కానీ, పెన్షన్ శాంక్షన్ చేసే విధానం కూడా చాలా తేడాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు బ్రీఫ్గా చెప్పడం కోసం ఇవన్నీ ఒక సంక్షిప్తంగా చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తే ఒక 2 గంటలు 3 గంటలు కూడా పడుతుంది. అటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. పరిపాలనా విధానాల్లో పౌరుల్ని గుర్తించి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నీ కూడా పరిరక్షించింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా విద్యా వైద్య వ్యవస్థకి పెద్దపీట వేసి అందరూ చదువుకోవాలనే ఒక ఆలోచన, దాని ద్వారా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా స్టార్ట్ అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ద్వారా, అదేవిధంగా జగనన్న గోరు ముద్ద, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొచ్చారంటే అందరూ చదువుకోవాలి, సమాజంలో మార్పు రావాలనేదే మన ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఆ పరిస్థితి నుంచి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ అన్నింటినీ కూడా తలదన్నే విధంగా ఈరోజు స్కూల్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అదేవిధంగా వైద్య వ్యవస్థను కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ ఆ రోజు 1 అడుగు పడితే ఈరోజు 10 అడుగులు ముందుకేస్తూ అన్ని వ్యాధులను కూడా ఆ పరిధిలోకి తీసుకొచ్చి ఈరోజు ఎవరైనా ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళు ధైర్యంగా ఆరోగ్యశ్రీ ఉందని చెప్పి ఆపరేషన్ చేయించుకున్నా, వైద్యం చేయించుకున్నా అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఆరోగ్యశ్రీ వల్లేనని చెప్పి కూడా మనం చేస్తాం. అదేవిధంగా హాస్పిటల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన పరిస్థితులు నాడు నేడులో కూడా మీకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పామర్లో పిహెచ్సి నుంచి సిహెచ్సి కూడా అప్గ్రేడ్ చేసిన పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. రాబోయే కాలంలో ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టే కార్యక్రమం కూడా చేస్తాం. అదేవిధంగా
ఆరోగ్య సురక్ష కానీ, ఎందుకంటే పౌరులకి ఇప్పుడే పాలనా విధానంలో మార్పులు తీసుకొచ్చి ఆరోగ్య సురక్షలో కానీ అన్ని విధానాల్లో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, రాబోయే కాలంలో ఇవన్నీ కూడా కొనసాగాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా అదే విధంగా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఎదగాలని, చేయూత కానీ, ఆసరా కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులతో ముందుకెళ్తా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఒకటే మనం చేస్తూ ఉన్నాం, మీ ద్వారా ప్రజలందరికీ ఈ అన్ని కార్యక్రమాలు కొనసాగాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరూ చదువుకోవాలి, మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి, ఇంకా అనే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని భావిస్తూ మీ ద్వారా ఒకటే తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. కానీ మనం చూస్తూ ఉన్నాం, అందరూ ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఇప్పుడు మోడీ గారు కలిశారు. అందరూ కలిసి ఏమైతే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉందో మళ్ళీ కూడా వాళ్ళ పాలన రావాలి అంటే మన ఈ జన్మభూమి కమిటీ రావాలి, లేకపోతే పెత్తందారి వ్యవస్థ రావాలి అనే ఒక ఆలోచనతోటి వీళ్ళందరూ కలిసి పోరాటం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఆ పదవిలో నుంచి దించాలని. కానీ ప్రజల బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఆ ప్రతిపక్ష నాయకులందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నిన్ననే మా జగన్మోహన్ రెడ్డి గారు 25 మంది ఎంపీలు, 175 మంది శాసనసభ్యుల లిస్టు కూడా ఒకేసారి దమ్మున్న నాయకుడిగా అనౌన్స్ చేసిన పరిస్థితులన్నీ కూడా మీరు చూశారు. పామరు విషయం వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నాకు టికెట్ ఇచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి సేవ చేయమని చెప్పి పంపించారు. నా బాధ్యతలు తీసుకుని ఈ పామరు వచ్చినప్పుడు, మొన్న ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు దాదాపుగా 31,000 ఓట్ల మెజార్టీతో నన్ను శాసనసభకు పంపించారు. పామరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. వాళ్ళు చూపించినటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు ఎప్పుడు కూడా మర్చిపోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి అవకాశం ఇచ్చారు. తప్పకుండా ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నా. అదేవిధంగా ప్రజలకి ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా కులాలు, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈరోజు మేమందరం కూడా నేను కూడా అదే బాటలో ముందుకెళ్ళి ఈ 5 సంవత్సరాలు పరిపాలన అందించే విధంగా చేశామని చెప్పి కూడా మనం చేసుకుంటూ, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఆ కార్యక్రమాలన్నీ కూడా కొన్ని ఇబ్బందుల వల్ల పామర్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఆ ఇళ్ల స్థలాలు పొలం కొన్నాం, కానీ న్యాయస్థానం పరిధిలో ఉండడం వల్ల దానికి సిఆర్డీఏ నామ్స్ వల్ల కొంత డెవలప్ చేయాలి. అదేవిధంగా కొందరికి ఇంకా పొలం కొని వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దానికోసం పామర్లో ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయాం. తప్పకుండా కూడా రేపు రాబోయే కాలంలో మొట్టమొదటి ప్రయారిటీగా పామర్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇక్కడ అందరికీ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ఒకవేళ ఏదైనా ఒక పని వెనక ముందైనా కానీ ఆ పనులన్నీ కూడా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని కైలేని మార్చు. ఆ ఒక్క విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ, ఇంకా గ్రామాల్లో గడప గడపకి తిరిగే ప్రతి గ్రామంలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆ గడప ఫండ్స్లో కానీ జిల్లా పరిషత్ నుంచి కానీ నిధులు తీసుకొచ్చి అన్ని గ్రామాలు కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుకెళ్ళాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఏదో పప్పు బెల్లాలాగా పనిచేశాడు కానీ అభివృద్ధి లేదని చెప్తారు. ఎంత అభివృద్ధి చేశారు మీరు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో? ఈ 5 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి చేశామో మేమైతే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు గ్రామాల్లోకి వెళ్ళిన ఆ పరిస్థితులు కూడా తెలుస్తాయని కూడా మనం చేస్తాం. ఎందుకంటే ఒక గ్రామంలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి దాదాపుగా ఏదైనా కొన్ని గ్రామాల్లో కొన్ని కట్టలేకపోయి ఉండొచ్చు, ఏదైనా ఒక 10%, కానీ మెజారిటీ 90% సచివాలయాలన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ₹1 కోటి సామాజిక ఆస్తులు చేకూర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ ఇప్పటికే పనులు జరుగుతూ ఉన్నాయి. పామర్లో
₹1 కోటి పైగా శాంక్షన్ చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఏదో మాట్లాడి అబద్ధాలు మాట్లాడి ఏదో నిజాలు చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా నిజాన్ని నమ్ముతారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. ఏదో ఇప్పుడు వచ్చేసి నిన్నేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో పిలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. పరిపాలన ఈ రోజుతో అయిపోయింది, ఇంకా మేమే రాజ్యం వేస్తాం, మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాం అని రోడ్ల మీద వెర్రవీగుతూ ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు అయిపోయిందంటే కాదు, 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం మళ్ళీ రెండోసారి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ పామరు నియోజకవర్గ ప్రజలకు సేవకుల్లా ఉంటానని చెప్పి మనవి చేసుకుంటూ, మరొకసారి నమ్మకం పెట్టి నన్ను క్యాండిడేట్గా అనౌన్స్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక ఇంపార్టెంట్ విషయం, ఈరోజు మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ గారిని నిన్న ప్రకటించారు. డాక్టర్ గారు ఈ ప్రాంత ప్రజలందరికీ ఆయన నిజంగా ఎంతమందికి సేవ చేశారో, సేవా దృక్పథంతో ఉన్నారో ఇందాక నేను మా వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటేనే అర్థమైంది. నేను వచ్చానండి మీ దగ్గర, వైద్యం చేయించుకున్నానండి అని ఇక్కడ ఉన్న కొద్ది మందిలోనే చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం, అవనిగడ్డలో వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ ఈ దిల్సీగ ప్రాంతాల్లో వాళ్ళ కుటుంబ పరిస్థితులు చెబితే అందరూ కూడా హానెస్ట్గా అవినీతి లేకుండా ఆ రోజు సింహాద్రి సత్యనారాయణ గారు రాజకీయాలు చేసి ఆ ప్రాంతంలో ఆయన అభివృద్ధి విషయంలో కానీ ఆ ప్రాంతంలో పరిపాలన అందించడం విషయంలో కానీ మనం ఈరోజు ఆ ప్రాంత ప్రజలు ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అదే పాటలో ఒక ప్రముఖ డాక్టర్ గారు ఆయన అపాయింట్మెంట్, ఎందుకంటే నేను కొత్తగా ఇక్కడ శాసనసభలో అయినప్పుడు ఎవరో నా దగ్గరికి వస్తే ఆయన అపాయింట్మెంట్ దొరకదండి, కొంచెం వచ్చి ఒక రికమెండ్ చేయండి అని చెప్పి చెప్తారు. అంత బిజీ డాక్టర్ అయినప్పటికీ కూడా ప్రజలకు సేవ చేయాలి అనే ఒక ఆలోచనతోటి వేరే ప్రయారిటీస్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చి ఏదో స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండా ఈరోజు నేను మచిలీపట్నం పార్లమెంట్కి సేవ చేస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి చంద్రశేఖర్ గారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ పార్లమెంట్కి ఆయన్ని క్యాండిడేట్గా ప్రకటించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మన చంద్రశేఖర్ గారిని మీతో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెరిగింది అవనిగట్లో, చదువుకున్నది కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో, ఆంధ్ర జాతీయ కళాశాల, గవర్నమెంట్ కళాశాల, జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. ఆ తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఎంఎస్ చదివి, తర్వాత ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ అని క్యాన్సర్ సర్జరీలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అడయార్లో చేశాను. 22 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్లో చేశాను. బస్సు తార్పు స్టార్ట్ చేసింది 2000 నేనే స్టార్ట్ చేశాను. 2002లో తర్వాత గవర్నమెంట్ దాన్ని చేసేసి ఆ తర్వాత రిజైన్ చేసి ప్రైవేట్ ప్రాక్టీస్లో 2004 నుంచి అవినాబాద్ సభ. ఆయన తర్వాత నేను ఎక్స్పర్ట్ కమిటీ అంటారు, అంటే హెల్త్ రిఫార్మ్స్ కమిటీ అని సుజాతారావు గారి ఆధ్వర్యంలో హాస్పిటల్స్ ఏ రకంగా డెవలప్ చేయాలనే కమిటీలో నన్ను క్యాన్సర్ గురించి వేశారు. దాంట్లో వివిధ సలహాలు కావాలి అని పిక్ చేస్తే దాన్ని సలహాలు ఇచ్చాము, వెంటనే అమలు చేశారు. అంటే మేము చెప్పిన వాటికి వెంటనే అమలు చేశారు. ఆ తర్వాత ఆయన అన్నారు, ఒక రోజు పిలిచి నువ్వు ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళాలి, అవసరం ఉంది అంటే ఆయన మచిలీపట్నం ఎమ్మెల్యేకి ఎంపీ కింద పంపిస్తున్నారు. నేను ఆయన ఏ చెప్తే చేస్తానని చెప్పి దాని మాట మీదకి మచిలీపట్నం ఎంపీ కింద వచ్చాను. నేను మచిలీపట్నంలో ఎంపీ కింద వచ్చిన తర్వాత మీరేం చేస్తారని అడిగారు చాలామంది. అంటే నేను చేసే ప్రతి పని నీతితో నిజాయితీతో చేస్తానని, ఆ తర్వాత మన అవసరాలను గుర్తించి మనకున్న శాసనసభ్యులను ఆలోచించి, ఎందుకంటే వాళ్ళే ఆ అవసరాలు గుర్తించేది, ఎంపీ ఇప్పుడు అవసరాలు గుర్తించి వారి సలహా సహాయ సహకారాల మీదకి ఎంపీ పనిచేస్తారు.
అది కాకుండా లాయలిటీ అంటారు, అంటే ప్రజల పట్ల లాయలిటీ, తర్వాత నాయకుడి పట్ల, శాసనసభ్యుల పట్ల, ముగ్గురు పట్ల లాయల్టీ, ముఖ్యంగా ప్రజల పట్ల, నాయకుల పట్ల, శాసనసభ్యులు ముగ్గురు పట్ల లాయల్టీగా ఉంటారని చెప్తున్నాను. నిజాయితీగా ఉండటం అనేది, నీతి నిజాయితీగా ఉండటం అనేది చాలా అలవాటైంది. సో అది మార్చుకోవడం అనేది. సో మీ అందరి కోసం ఆయన పంపించినందువల్లనే నేను మచిలీపట్నం కాన్స్టిట్యుయెన్సీకి ఈసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీకు అందరికీ, మా శాసనసభ్యులకి, ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటానని నేను చెప్తున్నాను.